అమెరికా అమెరికా అంటేనే వలసదారుల దేశం. కానీ అక్కడే ఇప్పుడు మా ఉద్యోగాలు మాకే కావాలి, భారతీయులు మా నగరాన్ని ఆక్రమించేస్తున్నారు, ఇలా రకరకాల నినాదాలు వినిపిస్తున్నాయి. సో టెక్సాస్లోని ఫ్రిస్కో నగరంలో ఫిబ్రవరి 3వ తేదీన జరిగిన ఒక కౌన్సిల్ సమావేశం దీనికి వేదికైంది. సో భారతీయుల పైన విపరీతమైన వ్యతిరేకత వినిపించింది అక్కడ ఆ వేదికలో. అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది అనంటే, ఫ్రిస్కో నగరంలో రోజు రోజుకి భారతీయుల జనాభా పెరిగిపోతుంది అనంటూ కైలీ క్యాంబెల్, మార్క్ పలాసియానో అనే సోషల్ మీడియా కన్జర్వేటివ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఒక పిలుపునిచ్చారు. దీంతో కొందరు వ్యక్తులు అమెరికా జెండాలు, టోపీలు పెట్టుకొని సమావేశానికి హాజరయ్యారు. అక్కడ వారంతా కలిసి H1B వీసా హోల్డర్ల పైన విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేశారు బహిరంగంగానే. But don't worry, I'm not here to talk about me at my store today. I'm here to talk about the Indian takeover in Frisco and H1B fraud. వారి ఆరోపణలు ఏంటంటే, ఫ్రిస్కోలో భారతీయుల సంఖ్య పెరగడం యాదృచ్ఛికం కాదు, ఇక్కడ వీసాల జారీలో భారీ మోసాలు జరుగుతున్నాయి అని అంటున్నారు. అంతేకాదు, త్వరలోనే ఈ ప్రాంతం మొత్తం కూడా భారతీయులతో నిండిపోతుంది, అమెరికన్లు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి అని చెప్పి పిలుపునిచ్చారు. ఇక ఇంకోటి, అర్హులైన అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు లాక్కుంటున్నారు అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. A lot of people are starting to talk about Frisco being taken over by Indians and being the largest hub for H1B employment in America. అయితే దీనిపైన ఇండో అమెరికన్లు, ఎన్ఆర్ఐల రియాక్షన్ మాత్రం మామూలుగా లేదు. సో వాళ్ళకి అక్కడే ఫైర్ అయిపోయారు. అక్కడున్న ఇండో అమెరికన్లంతా కూడా వ్యాఖ్యలను అస్సలు తీసుకోలేకపోయారు. ఆ వేదిక మీదనే ధీటుగా బదులిచ్చారు కూడా. మేము ఇక్కడ ఉండటం వల్ల ఈ ప్రాంతానికి పన్నుల రూపంలో, నైపుణ్యం రూపంలో ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. వీసా మోసాలను మేము కూడా వ్యతిరేకిస్తాం, కానీ దాన్ని సాకుగా చూపించి మొత్తం భారతీయులనే టార్గెట్ చేయడం తప్పు అనేసి అక్కడ ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే అదృష్టవశాత్తు ఫ్రిస్కో మేయర్ జెఫ్ చెనీ భారతీయ సమాజానికి అండగా నిలిచారు. అక్కడ ఈ నగర అభివృద్ధిలో భారతీయుల పాత్ర కీలకమని ఆయన స్పష్టం చేశారు. 2010లో కేవలం 10% ఉన్న భారతీయుల జనాభా ఇప్పుడు 33% చేరడమే ఈ వివాదానికి అసలు కారణమని నిపుణులు చెప్తున్నారు.